కోరుతున్నాం. అదే సుప్రీంకోర్టు పోతే వాళ్ళు అన్నారు ఇక్కడ న్యాయం జరుగుతుంది, మీరు ఎందుకు వచ్చిందని అన్నారు. కాబట్టి మా లాయర్లు కూడా చాలా మంది, ఇప్పుడే నేను అడ్వకేట్ ఏదైతే గెలిచినటువంటి అసోసియేషన్ వాళ్ళందరూ కూడా సంతోషపడుతున్నారు. ఇన్ని రోజుల తర్వాత మాకు న్యాయం జరుగుతుంది. వాళ్ళు ఇంకోటి కూడా అన్నారు, జ్యుడిషియల్ కూడా మాకు అన్యాయం జరుగుతున్నది. ఎంతసేపటికి అగ్ర కులాలు అయితే మేము ఎక్కడ పోవాలి అంటున్నారు. ప్రజల్లో మేము ఉన్నాం, మా సంఖ్య ఎక్కున్నది, మాకు కూడా న్యాయం కావాలంటున్నారు. అది కూడా రాహుల్ గాంధీ కూడా అన్నారు, 90% పీపుల్కి అన్యాయం జరుగుతుంది, జ్యుడిషియరీలో కూడా అన్యాయం జరుగుతుంది, ఉద్యోగాలలో కూడా అన్యాయం జరుగుతుంది. కాబట్టి తెలంగాణలో రేవంత్ రెడ్డి చేసిన ఈ మంచి పనికి తప్పనిసరిగా దాంతో పాటు పొన్నం ప్రభాకర్, మహేష్ కుమార్ గౌడ్ అందరం, నేను అయితే ఓబీసీ ఎంపీస్ కన్వీనర్ గా గతంలో కొట్లాడిన ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ లేదన్నారు, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్. కానీ ఆనాడు సుప్రీంకోర్టు కొట్టేస్తే వేరే ఆల్టర్నేట్ లేదు. సోనియా గాంధీ దగ్గర పోయినా, మేడం వీఆర్ కమింగ్ ఫ్రమ్ ది లోకల్ ఏరియా, లోకల్ లాంగ్వేజ్, తెలుగు, మలయాళం, కన్నడ, ఒరియా చదువుతాం, కానీ టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ. రిజర్వేషన్ ఫర్ ఫార్మర్స్ ఆల్సో విత్ ఇన్ ద పీసీస్. మై పిటిషన్ ఈజ్ ఫర్ ఫార్మర్స్ విత్ ఇన్ పీసీస్ ఓన్లీ. మీరు అది అడుగుతలేరు. అదే ఫార్మర్స్ కూడా బీసీలోనే వస్తారా బాబు? నేనేమంటున్నా, హలో ఫార్మర్స్ కు, హలో లాయర్ గారు, హలో 1 minute, లాయర్ గారు చెప్పింది నేను విన్నా. హలో అరే మున్నూరు కాపులలో ఇక్కడ గ్రౌండ్లలో ఫార్మర్స్ ఉన్నారు, మున్నూరు కాపులా ఉన్నారు, వాళ్ళందరూ అట్లా అట్లే వస్తారు. నువ్వు కొత్తదే పెట్టిన మున్నూరు కాపులలో ఫార్మర్స్ ఉన్నారు, గ్రౌండ్లలో దాంటున్నారు. ఇదంతా ఆయన మాట్లాడిన వాడు అదే ఉండే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇదే పని చేస్తారు. ప్రస్తుతం హైకోర్టు దగ్గర హనుమంతరావుని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. 42% మీరు ఫార్మర్స్ కి ఎంత ఇస్తారో చెప్పండి. ఏ క్యాస్ట్ అయినా ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, ఏబిసిడి బీసీ 42% మా డిమాండ్